భారతి గారు జగన్ మీద గృహహింస కేసు పెడితే దాన్ని చంద్రబాబు గారు ఉదార హృదయంతో కేసు వద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు. ఇది కుటుంబ విషయం, కుటుంబ పరంగా పరిష్కరించుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది అనేది ఓవరాల్ గా ఫైనల్ గా హైలైట్ చేశారు. అది ఎక్కువ ప్రచారం జరగటం, చివరికి దాని మీద లీగల్ యాక్షన్ కి భారతి గారు నోటీసులు పంపించడం కూడా జరిగింది. మరి దీన్ని మనం ఎలా చూడాలి, నెక్స్ట్ జరగబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ అంశం మీద? భారతి గారు నోటీసులు పంపడం, లీగల్ యాక్షన్ లో పోవడం అప్రాపరేట్ డెసిషన్. ఎందుకంటే జనరల్ గా భారతి గారు వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట అంటుంటారు. 1-2 సార్లు నేను కూడా చూశాను, విన్నాను. అదేంటంటే మీ మీద కానీ జగన్ గారి మీద కానీ వ్యక్తిగతంగా చాలా మంది విమర్శలు చేస్తుంటారు, దీన్ని మీరు ఎలా తీర్చుకుంటారు, ఎలా తట్టుకుంటారు అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం, మనం అంటే ఏంటో మేమేంటంటో మనం ఏంటో తెలిసిన తర్వాత ఎవరో బయట లేదు అనుకుంటారు, దానికి ఎంత భయపడడం జంకుడం కుదరదు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇదే ఆమె స్వభావం, అది వారి స్వభావం. అలాంటి భారతి గారు ఈరోజు కేసు పెట్టడానికి సిద్ధపడ్డారు. అంటే వాళ్ళు తిప్పలు పడుకుంటారు, మన పని మనం చేసుకుంటాం అనే స్వభావం కలిగినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి భారతి గారు ఈరోజు కేసు పెట్టే వారికి ఎందుకు వచ్చారు? అది యథాలాపంగా ఎవడో ఒకరు ఇష్టం లేని వాళ్ళు అనే మాటలు. కానీ ఈరోజు ఆర్గనైజ్ గా జరుగుతుంది. అంటే ఈ రోజు అని కాదు, చాలా కాలం నుంచి జరుగుతుంది. అంటే భారతి గారు టార్గెట్ జగన్ గారు, వారి సతీమణి కాబట్టి వారి పేరును ఉపయోగించుకొని ఏం జరిగినా భారతి గారికి ఆపాదించి, శర్మిలా గారు ఆస్తాగాది వచ్చింది భారతి గారి కారణం, వివేకానంద రెడ్డి గారి కేసు వచ్చింది భారతి గారి కారణం, ఏదైనా కానీ చివరి కేటగిరీ వరకు వచ్చారు, జగన్ గారికి భారతి గారికి పడదు అనే పద్ధతి వరకు తీసుకొచ్చడం ద్వారా జగన్ గారిని ఒక మానసికంగా భావోద్వేగంగా ఒత్తిడి తీసుకురావడం. సహజంగా ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత సమర్థుడైనా, ఎంత గుండె ధైర్యం ఉన్నైనా సతీమణి, తల్లి, చెల్లి, పిల్లలు అనే దానికి కూడా సెంటిమెంట్ ఉంటుంది. జగన్ గారు కూడా ఒక ఉమెన్ బీయింగ్, దాన్ని తప్పకూడదాం, రాజకీయంగా కొట్టాల్సినంత కొట్టేసినారు, ఇంకా అదన్నీ కాదనే పరిస్థితి తీసుకొచ్చి దీని వరకు వచ్చినారు. అది మనకు కనబడుతుంది. ఇక్కడ ఒకదానికి పొంతం చూడు. మీరు పాయింట్ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన మేము బయట పెట్టాలనుకుంటే పెట్టచ్చు అన్నారు. అది ఏ ఘటనో, ఆయనకి ఏం సమాచారం ఉందో, అది నిజం అవ్వదో మనకు తెలియదు. ఆయన ఏమైనా చెప్పారా వీళ్ళకి, రాసిన వాళ్ళకి? రాధాకృష్ణ గారు బయట పెట్టాలనుకుంది ఇది అని వీళ్ళు చెప్పేస్తున్నారు. అది బుద్ధి చెప్పేస్తున్నాడు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. ఎంత డొంక తిరుడు వాదనలు ఉంటాయంటే, శర్మిలా గారు ఆస్తుల విషయంలో భారతి గారు ఒత్తిడి చేసే రాయించట్లేదు, వివేకానంద రెడ్డి గారి విషయంలో భారతి గారు జోక్యం చేసుకుని యుద్ధ ధరకు తీసుకొచ్చారు. ఏదైనా కానీ భారతి గారు అని చెప్తున్నారు. అంత ప్రయారిటీ భారతి గారికి ఉన్నప్పుడు గొడవ ఎప్పుడు ఉందో ఇద్దరికి? భార్యాభర్తల మీద గొడవ నిజమైతే ఈ పనులన్నీ చేస్తారా జగన్ గారు? వాళ్ళు చెప్పిన లాజిక్ పదం ఏం జరిగిందనేది పక్కన పెడదాం. భారతి గారు ఏమి చెప్తే అది వింటాడనే కదా దీని లెక్క. చెల్లికి శాస్తుల పంతకాల్లో అన్నిట్లో కూడా భార్య చెప్పినట్టు ఏం చేస్తున్నాడు అని అన్నప్పుడు, మరి భార్య గొడవలు ఉంటే ఆ పని చెప్పిన మాట విన్నట్టు కదా. గొడవ ఉంటే ఏం చెప్తాడు? చెప్పింది రివర్స్ లో చేస్తాడు. అంటే గొడవలు లేనట్టేగా మీరు చెప్పింది. అది కరెక్టా, ఇది కరెక్టా? అంటే ఏ రోజుకి అది ఇలా శర్మిల గారు గొడవ వచ్చిందా భారతి గారి మాట వినేసి ఏం లేదు, లేకపోతే వివేకానంద రెడ్డి కేసు వచ్చిందా భారతి గారు చెప్పినట్టు వినేసినాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? భారతి గారు వాళ్ళిద్దరు గొడవ ఉందంట. అది కరెక్టా, ఇది కరెక్టా? అది కరెక్ట్ అయినప్పుడు ఇది అసలు ఉత్పన్నమే కాదు కదా. చాలా ఇష్టం ఉండి చాలా ఆమె ఏం చెప్తే అది ఏ పరిస్థితులు గొడవలు ఆడొచ్చు వస్తాయి. కాబట్టి ఇది అర్థం లేని వాదన. రెండోది, వారు చెప్పే మాట ఏంటి? ఏదో ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్ లో కేసు భారతి గారు వెళ్ళి పెట్టారు, చంద్రబాబు గారు ఉందా వ్యవహరించారా, ఆయన గౌరవప్రదంగా ఉన్నారా అనేది ఓకే, మనకేం అభ్యంతరం లేదు. అంటే ఆ రోజున టాప్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పి ఎక్కడ బయట రాకుండా, మరి ఈ నీళ్ళ తర్వాత మీకెట్ట బయటకు వచ్చింది ఆ సమాచారం? కట్టడి చేసినారు కదా, మళ్ళీ మీకెట్ట వచ్చేసింది, ఎవరు చెప్పారు మీకు? కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఏమి కాదు. ఇదే ఏబిఎన్ లో ఒకనొక ప్రశ్న జర్నలిస్ట్ అడిగినప్పుడు రాధాకృష్ణ గారు చెప్పిన క్వశ్చన్ ఏంటి? జగన్ గారు దేన్నైనా టాలరేట్ చేస్తారని భారతి గారిని ఏమనంటే టాలరేట్ చేయరు అని అంట కదా అని క్వశ్చన్ అడిగాడు. ఇద్దరు కలిసి అవును అనుకున్నారు. అంటే దేన్నైనా టాలరేట్ చేస్తారు కానీ భారతి గారిని ఏమనంటే టాలరేట్ చేయరు అని రాధాకృష్ణ గారు అన్న తర్వాత ఇంకా అంత గొడవ నుంచి వస్తుంది. ఆయనకి ఎంత ఇష్టం ఉంటే టాలరేట్ చేయడు సతీమణి పట్ల, వాళ్ళ పట్ల. నిజానికి వాళ్ళు చాలా బాగుంటారనడానికి మనకేం వాళ్ళతో డైరెక్ట్ గా అనుబంధం లేకపోయినా దూరం నుంచి చూసినప్పుడు అర్థం అవుతుంది. ఎన్ని విమర్శలు భారతి గారి పైన, ఎన్ని దాడులు చేస్తున్నా ఆమె ఎక్కడ తొనకదు బెనకదు, అభనం చేసుకోబోతుంది. తన భర్త చేస్తున్న రాజకీయ వ్యవహారాలు ఎక్కడా జోక్యం చేసుకోదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి కోడలు, ఇంకో మాజీ ముఖ్యమంత్రికి సతీమణి. అట్లాంటి వ్యక్తి ఎక్కడ చాలా సింపుల్ సిటీగా వెళ్తా ఉంటుంది, ఎవరిని పట్టించుకోదు, ఆ పని ఆమె చేసుకునే పోయే స్వభావం కలిగిన వ్యక్తిని మీరు ఇట్లా టార్గెట్ చేయడం ఏంటి? సంబంధం లేని రాజకీయాల్లో వాళ్ళని లాగడం ఏంటి? లాగడం అంటే ఒకటే, భార్య మానసికంగా ఇబ్బంది పెట్టడం. రెండవది, ఇప్పుడు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు.
ముందైతే ఏదో ప్రతి సందర్భం వచ్చినప్పుడు వాడిని తీసుకురావడం. వారేమంటే రాజకీయాలు మాట్లాడతారు. పులివెందుల క్యాంపెయిన్‌లో కూడా రాజకీయాలు మాట్లాడతాను. భర్తను గెలిపించమంటుంది తప్ప పద్ధతిని విమర్శించదు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి పైన ఇట్లాంటివి చేస్తున్నారు అంటే, జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనేయడంలో వైఫల్యం చెందిన నేపథ్యంలో ఇట్లాంటి బ్లాక్‌మెయిలింగ్ టాక్టిక్స్‌కి వెళ్తున్నారు. ఇది ఎవరు చేసినా తప్పే. అయితే వారిద్దరూ వ్యవహార శైలి చూసినప్పుడు పిల్లలు 16 నెలలు జైల్లో ఉండడం, ఇవన్నీ కష్టాలను చూసినప్పుడు జగన్ గారు పాదయాత్ర ఇవన్నీ చూసినప్పుడు వారు ఎంత బాగా కలిసి ఉంటే ఇంత ఎఫెక్టివ్‌గా ఆయన చేయగలడు రాజకీయాల్లో. కుటుంబంలో అంత సహకారం లేకపోతే ఎంత గొప్పోడైనా పని చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ కుటుంబం నడుపుతున్న వ్యాపారాలన్నీ సిబిఐ కేసులో ఉన్నాయి. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు. వీరన్నిటిని వాళ్ళ స్కూలు వెంకటప్ప మెమోరియల్ స్కూల్ సేవా కార్యక్రమాలు. ఇవన్నీ జగన్ గారు ఎక్కడ జోక్యం చేసుకుంటే మనకు అంతా వారే చూస్తున్నట్టు తెలుస్తుంది. అంత ఫ్రీగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈయన ఫ్రీగా రాజకీయాల్లో ఉన్నాడు. అంటే అంత కోఆర్డినేషన్ ఉంది కాబట్టే కదా! ఎక్కడ సమస్యలు రాకుండా ఉంటున్నాయి. కాబట్టి చాలా అన్యోన్యంగా, హ్యాపీగా అందరికి ఒక రోల్ మోడల్‌గా కనిపిస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈళ్ళు చేస్తున్నారంటే జనం నమ్మరు. కానీ ఇట్లాంటి రెగ్యులర్‌గా చేస్తున్నప్పుడు వారు కూడా స్టెప్స్ తప్పదు కదా! యథాలాపంగానో టంగ్ స్లిప్ అయ్యంటే అర్థం చేసుకుంటారు. వారి పాపాన వాళ్ళు పోతారంటారు. ఆర్గనైజ్ చేసినప్పుడు మీరు కూడా ఆర్గనైజర్‌గా కౌంట్ చేయకపోతే రాజకీయాల్లో నిలబడలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇక ఎక్స్ అయిపోయినారు. ఇంక అంతకు మించి వినలేని పరిస్థితి, వినలేని మాటలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు అనివార్యంగా బయటకొచ్చింది. ఇది కరెక్ట్ మెథడ్. ఎప్పుడో ఇంకా చాలా ముందే చేసి ఉండాల్సింది. ఎందుకంటే జగన్ గారి పైన అదాని వాళ్ళు 500,00,00,000 ఇచ్చారని టీవీలో మాట్లాడేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. 50,00,00,000 2 పత్రికలకు అనుకుంటా. 50,00,00,000 పరువు నష్ట దావా పంపించాడు లీగల్ నోటీస్. ఆ రోజు నుంచి ఆ కేసే మాట్లాడట్లేదు. కాబట్టి ఇప్పుడు అనివార్యం. కొన్ని తెలియకో ఒకరోజు వార్త వస్తే ఓకే. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నప్పుడు ఇంకా చట్టపరంగా పోవాలి. భారతి గారు ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నారు.